చూస్తున్నారు కదండి, ప్రస్తుతం మనమైతే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అదేవిధంగా ట్యాంక్ బండ్ దగ్గర క్రేన్ నెంబర్ 4 దగ్గరికి అయితే మన ఖైరతాబాద్ వినాయకుడు అయితే వచ్చేస్తున్నారు. సో నిమజ్జనానికి అయితే రెడీగా ఉన్నారు. మనం మధ్యాహ్నం 2 గంటలకి సమయంలో అయితే నిమజ్జనం జరగబోతుందని ఆల్రెడీ మనము నిన్ననే చెప్పాము. సో మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ క్రేన్లోకి ఎక్కించడం జరిగింది. సో జస్ట్ అక్కడ కింద ఏదైతే వెల్డింగ్ ఉందో అవన్నీ వాళ్ళు తీసేస్తున్నారు. సో అదేవిధంగా వినాయకుడు అయితే నిమజ్జనానికి అయితే రెడీ అయిపోయారు. ఏదైతే మనకు అక్కడ ఏదైతే కనిపిస్తుందో ఆ క్రేన్లోకి అయితే ఆ రెడ్ క్రేన్ ఏదైతే ఉందో దానికైతే మరి మన ఖైరతాబాద్ వినాయకుడు అయితే రెడీగా ఉన్నాడు. సో నిమజ్జనానికి ఇంకాసేపట్లో నిమజ్జనం అయితే జరగబోతుంది. సో విజువల్స్లో మీరు చూస్తున్నట్లయితే చుట్టుపక్కల కూడా చాలా మంది ప్రజల్ని మీరు చూస్తున్నారు. భక్తులందరూ చాలా మంది తరలి వచ్చారు. కాకపోతే లోపలికైతే ఎంట్రీ లేదు. అదేవిధంగా ఏదైతే బార్గెట్స్ ఉన్నాయో దాని అటువైపుగా అయితే చాలా మంది భక్తులు చూస్తున్నారు. చాలా ఆసక్తిగా ఎప్పుడు ఖైరతాబాద్ వినాయకుడిది ఎప్పుడైతే నిమజ్జనం జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకైతే సో మొత్తం భక్తులందరూ మొత్తం చుట్టుముట్టేస్తున్నారు. మీరు చూసినట్లయితే ఖైరతాబాద్ వినాయకుడితో పాటు మిగతా ఏ వినాయకులు కూడా ఇక్కడ లేవు. అంటే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం తర్వాతే మిగతాయి కూడా చేయడానికి అయితే ఆపి ఉన్నారు. సో ఎందుకంటే ఫస్ట్ ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయిపోయాక మిగతా వినాయకులు ఏవైతే ఉన్నాయో వాటిని నిమజ్జనానికి అయితే సిద్ధపరిచి ఉన్నారు. సో మీరు చూస్తున్నారు కదా అండి విజువల్స్లో వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు. కాకపోతే మనకి 2 PM ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా, 2 PM నిమజ్జనం అయితే ఉండబోతుంది అని చెప్పేసి. సో కింద ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు చేస్తున్నారు. సో ఇంకా చూస్తున్నారు కదా ఆ క్రేన్ కానీ ఆ వినాయకుడు కానీ. సో జనాలను కూడా మీరు చూస్తున్నారు, చాలా రద్దీగా ఉన్న పరిస్థితి నెలకొంది. లోపలికి రావడానికి కూడా చాలా కష్టంగా చాలా రద్దీగా ఉన్నారు. మీరు చూస్తున్నారు జనాల్ని కూడా ఎంత హెవీగా ఉన్నారంటే అంటే అటువైపు ఇంకా జనాలు భక్తులు చాలా మంది ఉండడంతో వాళ్ళని అటువైపు బార్గెట్స్ పెట్టేసి అటువైపు ఆపేసిన పరిస్థితి. మరి ఖైరతాబాద్ కమిటీ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో అక్కడ మీరు ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర చూస్తున్నారు కదండి, టీం ఎవరైతే ఉన్నారో ఇంకా మిగతా ఏమైనా భక్తులను కూడా ఎంతమంది తరలి వచ్చారు అనేది. ఎందుకంటే మన ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అంటేనే చాలా స్పెషల్. సో ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి ఎండింగ్ వరకు ఖైరతాబాద్ని చూడడానికి ఎంతో మంది భక్తులు తరలి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నిమజ్జనం కావడంతో ఎవరైతే స్టార్టింగ్ నుంచి లేరో చూడలేదో వాళ్ళు కూడా చాలా మంది వేరే వేరే విలేజెస్ నుంచి ఖమ్మం నుంచి చాలా దూరం నుంచి భక్తులు అయితే తరలి రావడం జరిగింది. కేవలం ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనాన్ని చూడటానికి చాలా మంది భక్తులు అయితే తరలి రావడం అయితే జరిగింది. ఒకసారి వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తాను. అదేవిధంగా ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం చూడటానికి చాలా మంది స్పెషల్గా చాలా మంది భక్తులు చోటికి రావడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇక్కడ భారీ బందోబస్తు కూడా పెట్టడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులకి చూస్తున్నారు. పోలీస్ వాళ్ళు కూడా చాలా మంది ఎంత ప్రొటెక్షన్ ఇచ్చారు. మన ఖైరతాబాద్ టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ చాలా బందోబస్తుగా మీరు చూస్తున్నారు కదండి విజువల్స్లో. సో మిగతా పూజలు కార్యక్రమం ఏదైతే ఉన్నాయో నిమజ్జనానికి ముందు సో అది ఈ చోటనే వాళ్ళు పూజలు అయితే జరిగించడం జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు కదండి కలశ పూజ అయితే జరుగుతుంది. పోలీస్ వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా పూజలో పాల్గొంటున్నారు. మీరు చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి నిమజ్జనం దగ్గరికి ఎవరైతే వచ్చారో ఆ పోలీస్ వాళ్ళు ఏదైతే ఆ సిబ్బంది సెక్యూరిటీగా ఏదైతే ఉన్నారో వాళ్ళు సైతం ఖైరతాబాద్ వినాయకుడి పూజలు కానీ కలశ పూజలు కానీ చాలా ఆనందంగా వాళ్ళు కూడా పాల్గొనడం అయితే జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా విజువల్స్లో. సో చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు భక్తులు అయితే. మీరు చూస్తున్నారు కదా ఎంతో హ్యాపీగా చాలా సంతోషంగా అందరూ కలిసికట్టుగా అన్నట్టుగా. అంటే నాట్ ఓన్లీ భక్తులే వచ్చారు, భక్తులే ఏదో హ్యాపీనెస్లో ఉన్నారు ఆనందంలో ఉన్నారు అని కాదు, పోలీస్ వాళ్ళు సైతం చాలా ఆనందంగా అందరూ కలిసికట్టుగా ఈ యొక్క పూజలో కానీ ఈ యొక్క నిమజ్జనంలో కానీ పాల్గొంటున్నారని చెప్పుకోవచ్చు.